అసలు మీకు ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క విషయంలో అభివృద్ధి కనిపించలేదా సార్? అయితే ఇప్పుడు క్రైమ్ రేట్ గురించి మనం ముఖ్యంగా క్రైమ్ రేట్ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో కడపలో ఒక స్టూడెంట్ హత్య జరిగింది. దాని గురించి వీళ్ళు ఎక్కువగా అంటే పోలీసులు అక్కడే ఉండి మరి దాని మీద విచారణ జరిపించడం లాంటివి చేస్తున్నారు కదా. ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలాంటివి జరగలేదుగా. మరి మీరు ఈ విషయాన్ని కూడా కనీసం సమర్థించరా? ఎక్కడుందమ్మా ఇప్పుడు గండికోట దగ్గర జమలమడుగుల దగ్గర గండిపోట్లు జరిగిన దాంట్లో 14 సంవత్సరాల బాలిక ఆమె మీద అత్యాచారం జరిగింది, సామూహిక అత్యాచారం. దాని మీద పవన్ కళ్యాణ్ ఏం సుగాలి ప్రీతి అని హిస్టీరియా పేషెంట్ లాగా ఆ సుగాలి ప్రీతి అంశాన్ని వాడుకొని రాజకీయంగా మరి అసలు ఇక్కడ మీరు సుగాలి ప్రీతి అనే టాపిక్ ఎత్తారు కాబట్టి కంప్లీట్గా ఇక్కడ ఒక ప్రజా అభిప్రాయాన్ని చెప్తాను. సుగాలి ప్రీతిని కేవలం 2 రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ రాజకీయం కోసమే వాడుకున్నాయి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా ఆవిడకి ఏ రకమైనటువంటి న్యాయం చేయలేదు కదా. అసలు ఆ కేసుకి మీ ప్రభుత్వంలో న్యాయం జరిగిందా? మీరు అంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో న్యాయం జరిగిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుగాలి ప్రీతి కేసు జరిగింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారికి దానికి సంబంధం ఏంటి? సుగాలి ప్రీతి ఘటన జరిగినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? పవన్ కళ్యాణ్కి దమ్ముంటే సుగాలి ప్రీతి గారి ఇంటికి వెళ్ళమనండి, వాళ్ళ అమ్మగారి ముందర కూర్చోమనండి. దమ్ముంటే నా కూతురు న్యాయం చేశారా ఎవరైనా? ఆమె ఏమంటదంటే నా కూతురి అంశాన్ని రాజకీయంగా వాడుకున్నావు తప్ప నీ దగ్గర ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని పవన్ కళ్యాణ్ చెంప చెళ్ళు అనిపిస్తుంది. ఆమె అది చేత్తోనా చెప్పుతోనా చెప్పలేం కానీ పవన్ కళ్యాణ్ చెంప పగలగొడుతుంది. అది జరిగింది ఎప్పుడండి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. తర్వాత 5 ఏళ్ళు మీరే పరిపాలించారు కదా. అవునండి, చంద్రబాబు 5 ఏళ్లలో న్యాయం చెయ్యాలి కదా. ఇప్పుడు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం లేదు, ఆయన ముఖ్యమంత్రి కాదు. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కేసు టేకప్ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి రాశారు. సిబిఐ దాన్ని ఇంతవరకు మా దగ్గర సిబ్బంది లేరని తీసుకోలేదు. ఈయన కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీకి ప్రియ శిష్యుడు కదా. 13 నెలలు అయింది కదా, సిబిఐ ఎంక్వైరీలో ఎందుకు చేయించట్లేదు మరి పవన్ కళ్యాణ్? 13 నెలలు అయిపోయింది కదమ్మా. దయచేసి వెళ్ళండి, మీరు వెళ్ళండి కెమెరా తీసుకుని సుగాలి ప్రీతి తల్లి గారి దగ్గరికి. నెక్స్ట్ అదే చేయబోతున్నాను. వెళ్ళి ఏమమ్మా మరి పవన్ కళ్యాణ్ చేసిన దీని పట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా, మీకు పర్వాలేదా అడగండి. అసలు మీ అమ్మాయి సంఘటన జరిగింది ఎవరి హయాంలో? అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, హోంమంత్రి ఎవరు, మీ ఎమ్మెల్యే ఎవరు, మీ జిల్లా మంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి దానికి ఏంటి సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేదంటున్నారు కదా. మరి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు కదా, కేంద్రంలో మోడీతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు, హిందీ జాతీయ భాష మాతృభాష అంటున్నారు, పెద్దమ్మ భాష అంటున్నారు. మరి మోడీ ఈయన ఒకటే అంటున్నారు కదా, సునామీ పవన్ కళ్యాణ్ అంటే అంటున్నారు కదా. మరి ఏది మీ అమ్మాయిగా న్యాయం ఏది అని అడగాలి కదా, మీరు వెళ్ళి అడగండి. ఖచ్చితంగా సార్, దాని గురించి అయితే మాట్లాడతాను. నేను అడిగింది వైష్ణవి గురించి. ఇప్పుడు ఆ కేసు గురించి వాళ్ళు విచారణ కరెక్ట్గానే జరుగుతుంది కదా సార్, మరి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఏది సరిగా జరగలేదు కాదమ్మా. ఏం జరిగింది? అరెస్ట్ అయ్యారా? దోషుల్ని అరెస్ట్ చేశారా? ఎన్కౌంటర్ చేశారా? ఏం చేశారమ్మా? ఏం చేశారు? విచారణ అయితే జరుగుతుంది కదా. విచారణ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన వాటి కూడా విచారణ జరుగుతూనే ఉంది. ఈయన దాంట్లో ఇప్పుడు ఈయనేమి 30,000 మంది అమ్మాయిలు అదృష్టం అయిపోయారు. ఈ పచ్చి అబద్ధాలు, కుట్రలు, మోసం, దగా ప్రభుత్వం అమ్మా. ఇది కుట్రల ప్రభుత్వం. ఇది అంటే అసలు ఆ అమ్మాయిలు మాయమైపోయారు అన్న విషయం గురించి మీరు అసలు కొంచెం కూడా అంగీకరించారు ఆ స్టేట్మెంట్ని? అదే పవన్ కళ్యాణ్ కౌన్సిల్లో ఎంతమంది మాయమైపోయారయ్యా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే 34 మంది అని కౌన్సిల్లో చెప్పారు. సిగ్గున్నా ఉండాలా వాళ్ళకి? 30,000 ఎక్కడా, 34 మంది ఎక్కడా? నెంబర్ అనేది తప్పు చెప్పారు సార్, నిజమే కాదని. 30,000 ఓకే సార్, మీరు చెప్పింది నిజమే. వాళ్ళు సరైన అవగాహన లేకుండానే మాట్లాడారని అనుకుందాం. అవగాహన కాదు, అవగాహన సరైన అవగాహన లేకపోవడం కాదు, దురుద్దేశంతో, కుట్రతో, కుతంత్రంతో జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లాలనే దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ. ప్రతిదీ పచ్చి అబద్ధం. వాళ్ళ ప్రభుత్వంలో స్త్రీలకి న్యాయం జరగలేదన్నది నిజమా కాదా? ఇప్పుడు ఒక్క అమ్మాయికి జరిగిన అన్యాయం అన్యాయమే కదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే చంద్రబాబు నాయుడు అధ్వానంగా ఉంది పరిపాలన. అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరగట్లేదా? హత్యలు జరగట్లేదా? చంద్రబాబు నాయుడు హయాంలో గణాంకాలు తీయండి. ఎవరి హయాంలో ఎక్కువ జరిగిన గణాంకాలు తీయండి. క్రైమ్ రేట్ ఎవరి దాంట్లో ఎక్కువ ఉందో
అభివృద్ధి ఖచ్చితంగా ఉంది కూటమి ప్రభుత్వంలో. క్రైమ్ రేట్లో, అప్పులు చేయడంలో, మానభంగాల్లో, మాదక ద్రవ్యాల రవాణాలో, వీటిలో ఎక్కువ అభివృద్ధి ఉంది. ఈ ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ ప్రూవ్ చేయడానికి ఆధారాలు ఉన్నాయా సార్? ముమ్మాటికి రమ్మనండి, గణాంకాలతో సహా చెప్తా. మీ దగ్గర హోంశాఖ గణాంకాలు తీసి చెప్తా నేను. ఏ సంవత్సరంలో ఎవరి హయాంలో ఎక్కడ ఏం జరిగింది తీసి చెప్తాను నేను. ఈ కూటమి ప్రభుత్వం కుట్రల ప్రభుత్వం, కుట్రలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ప్రజాభిప్రాయంతో వచ్చింది కాదు. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు అసలు ఏ అభివృద్ధి చేయలేదంటారా సార్? చాలా ఒక విషయం ఇప్పుడు చెప్పండి. అభివృద్ధి చేశారు, దాంట్లో ఆ డౌటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కేవలం 2,80,00,000 కోట్ల అప్పు చేస్తే, వీళ్ళు కేవలం 1 సంవత్సరంలోనే 1,80,000 కోట్ల అప్పు చేశారు. అభివృద్ధిలో మాత్రం, అప్పుల్లో మాత్రం చాలా బాగా అభివృద్ధి చెందారు. పైసా పంచకుండా. ఎందుకు సార్ ఇప్పుడు కూడా పథకాల కింద, అమ్మఒడి పథకం కింద డబ్బులు వస్తున్నాయి కదా వాళ్ళకి కూడా? ఎంత పోయిన సంవత్సరం ఇవ్వలేదమ్మా, ఈ సంవత్సరం ఇచ్చారు. ఈ సంవత్సరం ఇచ్చారు. పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చేవాళ్ళు, చంద్రబాబు నాయుడు ఎంత ఇచ్చారో పోల్చుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనుక అమ్మఒడి కింద పోయిన సంవత్సరం 42 లక్షల మందికి ఇవ్వాలి, ఈ సంవత్సరం 42, మొత్తం 84 లక్షల మందికి చేరేది. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, పోయిన సంవత్సరం ఎగ్గొట్టేశాడు, ఈ సంవత్సరం 60 లక్షల మందికి ఇచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 84 లక్షల మందికి ఇచ్చింటే చంద్రబాబు నాయుడు గారు 60 లక్షల మందికి ఇచ్చారు. అంటే ఇంకా 20 లక్షలు వెనకబడి ఉన్నాడు. వచ్చే సంవత్సరం లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 1,28,000 మందికి ఎంతమందికి ఇచ్చేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు 1,20,000 మందికి ఇస్తున్నారు. అంటే ఇంకా 8 లక్షలు వచ్చే సంవత్సరానికి కూడా చంద్రబాబు నాయుడు వెనకబడే ఉంటాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలు ఎగ్గొడతాడా ఏంటా? చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టలో సిద్ధాస్తుడు.